సరదా కవిత రాసిన అనమాట, జోక్ కవిత. లాస్ట్ టైం ఇక్కడనే ప్రోగ్రామ్ లో వాళ్ళకి చెప్పకుండా కవిత చెప్పేసిన, అంటే జోక్ కవిత వాళ్ళు సీరియస్ తీసుకొని తర్వాతకి వెళ్ళి ప్రోగ్రామ్ పిలుస్తారు నన్ను. హలో, సీరియస్ కవిత అనుకొని చెప్పిన, జోక్ కవిత చెప్పిన వాళ్ళకి చెప్పలే అనమాట ముందు జోక్ కవిత అని. వాళ్ళు ఫీల్ అయిపోయి తర్వాత ప్రోగ్రామ్ పిలుస్తలేరు, అందుకని ముందే చెప్తున్నాయి జోక్ కవిత, ఎవరిని ఉద్దేశించి కాదు. కవులు ఎట్లా తయారైనది కవిత. ఓకే, సరదా కవిత, సీరియస్ తీసుకోకండి. కవి తికమ అంశము కవిత్వం అంటే ఏంటి? ఓకే, కవి తికమక పడినప్పుడు పుడుతుంది కవిత్వం. కవి తికమక పడినప్పుడు పుడుతుంది కవిత్వం. కవికి తీరిక దొరికినా పుడుతుంది కవిత్వం. కవికి తీరిక దొరికినా పుడుతుంది కవిత్వం. కవికి తిక్కరేగినా పుడుతుంది కవిత్వం. కవికి తిక్కరేగినా పుడుతుంది కవిత్వం. కవికి తినగరగకపోయినా పుట్టేది కవిత్వమే. కవికి తినగరగకపోయినా పుట్టేది కవిత్వమే. కవి సమాజ గబ్బును వదిలించే సబ్బులాంటోడు. కవి సమాజ గబ్బును వదిలించే సబ్బులాంటోడు. కవి తరాల మబ్బు మీద జాడించిన దెబ్బలాంటోడు. కవి తరాల మబ్బు మీద జాడించిన దెబ్బలాంటోడు. కవి జనాల జబ్బులను దూరం చేసే డబ్బులాంటోడు. కవి జనాల డబ్బులను దూరం చేసే డబ్బులాంటోడు. జనాల జబ్బులను దూరం చేసే డబ్బులాంటోడు. కొన్నిసార్లు కవి పేరుకు గొప్ప, ఊరుకు మాత్రం దిబ్బలాంటోడు. కొన్నిసార్లు కవి పేరు గొప్ప, ఊరికి దిబ్బలాంటోడు. కవికి చప్పట్లు ఇష్టం, చాలువా ఇష్టం. కవికి చప్పట్లు ఇష్టం, చాలువా ఇష్టం. సన్మానం ఇష్టం, మెమంటో ఇష్టం. సభలో పెట్టే సమోసా కాఫీలు మరీ ఇష్టం. ఇక వీటితో పాటు లంచ్ కూడా ఉంది అంటే మాత్రం ఆ సభకు కవిని హాజరు కాకుండా ఆపడం హరిహర బ్రహ్మాదులకైనా కష్టం. వీటితో పాటు లంచ్ కూడా ఉండండి మాత్రం ఆ సభకు కవిని హాజరు కాకుండా ఆపడం హరిహర బ్రహ్మాదులకైనా కష్టం. ఇదే కోపం వచ్చినట్టుంది అలాగే, అంటే సీరియస్ గా చెప్తారు. అయితే కవితో ఫోటో దిగాలనుకో తప్పలేదు. కవితో ఫోటో దిగాలనుకో తప్పలేదు. కవికి ఓ 1000 దక్షిణ ఇచ్చినా తప్పలేదు. కవికి ఓ 1000 దక్షిణ ఇచ్చినా తప్పలేదు. పొరపాటున కూడా ప్రతి కవికి నీ వాట్సాప్ నెంబర్ ఇవ్వక నాయన. పొరపాటున కూడా ప్రతి కవికి నీ వాట్సాప్ నెంబర్ ఇవ్వక నాయన. తర్వాత వాట్సాప్ లో వచ్చే కవితల వరదకి, భావాల బురదకి, అనుభవాల దురదకి నీ సరదా తీరిపోయి పరదా చాటం దాక్కుని నన్ను కావావా వరదా అని గజెండా మోక్షం చదవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వంశీ.